రామగుండం సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి. ఇల్లు లేని వారికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో పేదలకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పారు భట్టి విక్రమార్క. ఉచిత విద్యుత్, ఉచిత బస్సు లాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా విజన్ 2047 ఉంటుందని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇల్లు లేని వారికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రామగుండం సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా విజన్ 2047 రూపకల్పన చేశామన్నారు భట్టి విక్రమార్క. ఈ కార్యక్రమానికి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ, పాత్రికేయ మిత్రులకి, నూతనంగా గెలిచి వచ్చినటువంటి సర్పంచులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ముందుగానే మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం పేదవాళ్లకి, ముఖ్యంగా ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఆత్మగౌరవంతో బతకడానికి ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్లని, అట్లాగే ఇల్లు కట్టుకోవటానికి స్థలాలు కూడా లేనటువంటి పేదవాళ్ళకి స్థలాలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమానికి మా అందరినీ ఇక్కడికి ఆహ్వానించినందుకు రాజ్ ఠాకూర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ నూతన సంవత్సర సందర్భంగా మీ అందరితో కలిసేటువంటి అవకాశం, మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం, ఈ ప్రజాప్రభుత్వం ప్రజల కోసం చేసేటువంటి కార్యక్రమాలను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పే అవకాశం కూడా ఈరోజు వారు మా అందరికీ ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేసి కలిగించారు. వాస్తవంగా ఈ కార్యక్రమానికి నేను వచ్చేది లేదు. రాజ్ ఠాకూర్ గారు గంటకు ఒకసారి ఫోన్ చేసి కేంద్ర ప్రభుత్వం ప్రీ బడ్జెట్ మీటింగ్ ఏర్పాట్లు ఢిల్లీలో ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖలు చూస్తున్నటువంటి మంత్రులందరినీ పిలిస్తే ఆ సమావేశానికి వెళ్ళాను నేను. రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉన్నాం. రాజ్ ఠాకూర్ గారు అన్నా వస్తారా రారా, మేము పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నా, మీరు వస్తున్నారని చెప్పాం, తప్పనిసరిగా రావాల్సిందే అని చెప్పి ఇలా శ్రీధర్ బాబు గారు చెప్పారే. రాజ్ ఠాకూర్ గారు ఒక పని పట్టుకుంటే అది పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టినటువంటి నాయకుడు అని చెప్పడం కోసమే నేను ఈ కార్యక్రమాన్ని ఉదాహరణగా చెప్తా ఉన్నాను. రాజ్ ఠాకూర్ గారు నాకు విద్యార్థి దశ నుంచే తెలుసు. 90 నుంచి వారు ఎన్ఎస్సీలో, యూత్ కాంగ్రెస్ లో పనిచేసే రోజుల నుంచే మా అందరికీ సుపరిచితులు. కాంగ్రెస్ భావజాలం పేద ప్రజలకు ఏదో చేయాలనేటువంటి తపన